ఓకే రైట్. మిత్రులారా, ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డిజిటల్ మీడియా జర్నలిస్టుల యూనియన్ కరపత్రం ఆవిష్కరణ జరుగుతుంది. ఈ నెల 17వ తారీఖున మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగేటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భావ సభను సంబంధించిన కరపత్రం ఈరోజు ఆవిష్కరణ. దీనికి సంబంధించినటువంటి జాతీయ నాయకులు, రాష్ట్ర కమిటీ రావడం జరిగింది. జాతీయ వ్యవస్థాపక నాయకులు ముత్తేష్ గారు, గౌరవాధ్యక్షులు ఎలుగు మల్లారెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు అశోక్ గారు, మిగతా జర్నలిస్ట్ మిత్రులు కూడా రాష్ట్ర అన్న సామాన్య గారు కూడా రావడం జరిగింది. సో ఈ సందర్భంగా కరపత్ర ఆవిష్కరణ చేశాము. ఈ సందర్భంగా జాతీయ గౌరవాధ్యక్షులు మల్లారెడ్డి గారిని ఈ డిజిటల్ మీడియా యూనియన్ ఆవిర్భావ సభ గురించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్టుల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అనేక సమస్యల పరిష్కారంలో దేశంలో ఉన్న జర్నలిస్ట్ సంఘాలు ఏవి కూడా జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా ప్రతిస్పందించకపోవడం ద్వారా ఒక ఉద్యమ సంస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి దేశ గౌరవాధ్యక్షుడిగా మిత్రులంతా నన్ను ఎంపిక చేసి ఉద్యమాన్ని నిర్వహించాలని కోరడం ద్వారా అందులో భాగంగా ఇవాళ మహబూబాబాద్ జిల్లా మరి 17వ తారీఖు నాడు ఆదివారం నాడు జరిగే మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం కోసం ప్రత్యేకంగా ఆహ్వానించడం, వారికి ఉద్యమాభివందన తెలియజేస్తూ ప్రధానంగా దేశంలో జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు, డిజిటల్ మీడియాకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా ఎలాంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చరిత్రలు లేకుండా మిత్రులందరూ కూడా అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా మరి దేశంలో, రాష్ట్రంలో జర్నలిస్టులందరి పిల్లలకు ఉన్నత విద్య చదవడానికి, మంచి చదువులు చదువుకోవడానికి కార్పొరేట్ కళాశాలలో కానీ కార్పొరేట్ పాఠశాలలో కానీ ప్రభుత్వం ఉచితంగా విద్యను అందించవలసిన బాధ్యత ఉన్న అనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విలేక మరి ఫ్యామిలీలో ఎవరికైనా అనారోగ్య పాలైనప్పుడు వాళ్ళను హాస్పిటల్కి తీసుకెళ్తే అనేక ఆర్థిక ఇబ్బందులు ఉండి సరి అయిన మరి సదుపాయం లేక ఇబ్బందులు పడిన సందర్భాలు కనిపించినాయి. కాబట్టి డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా, ప్రెస్ మిత్రులందరికీ కూడా హెల్త్ కార్డు ఇచ్చేసి ప్రభుత్వం ఒక 10 లక్షల దాకా మరి ఆర్థికంగా వెనుకబడిన మిత్రులందరూ ఆదుకొని ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలనేది ఇంకో అంశంగా మేము ముందుస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో అనేక కష్ట నష్టాలు కోర్చుకొని రాత్రి భవన్ అనకుండా మరి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకురావడం, ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలను కూడా ప్రజలకు తెలియజేసే దానిలో మా డిజిటల్ మీడియా ముందుంటుంది. మరి వాళ్ళకి సంబంధించిన అనేక అంశాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చి రావడం, ప్రభుత్వ పాలకుల దృష్టికి తీసుకొచ్చే సందర్భంలో వాళ్ళకి కనీసం నివాసం ఉండడానికి ఇల్లు లేదు. అలాంటి పేద మా జర్నలిస్ట్ అందరికీ కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇండ్ల స్థలాలు ఇచ్చేసి ఇండ్లు నిర్మించాలనేది ఇంకొక డిమాండ్గా ప్రధానంగా ఇవాళ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ అన్నిటిని కూడా అన్ని రాష్ట్రాల్లో ముందుస్తున్నాం. అందులో భాగంగా తెలంగాణలో ఈ వచ్చిన మరి ప్రభుత్వం మీద ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు డిజిటల్ మీడియాకు మంచి అవకాశాలు కల్పిస్తాం, అందరి జిల్లాలకు ఇచ్చిన సదుపాయాలు మీకు కూడా కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మహబూబాబాద్లో 17వ తారీఖు ఆదివారం జరిగే మహాసభను రాష్ట్రంలోని జర్నలిస్ట్ అంతా కూడా, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.